శుభ సాయంత్రం. ఒకరోజు భార్య భర్తతో ఇలా అడుగుతుంది, ఏమండి, మన పెళ్ళికి ముందు నన్ను మీరు ఎంతగా ప్రేమించాలంటే మాటలు చెప్పడానికి కూడా అందనంతగా గొప్పగా మీరు నన్ను ప్రేమించారు. ఏది అడిగితే అది క్షణాల్లో దించేశారు. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి, ఏ రెస్టారెంట్కి వెళ్ళాలంటే ఆ రెస్టారెంట్కి తీసుకెళ్ళారు. ఏ పిక్నిక్ స్పాట్కి వెళ్ళాలంటే ఆ పిక్నిక్ స్పాట్కి తీసుకెళ్ళారు. కారులో తీసుకెళ్ళండి అంటే కారులో తీసుకెళ్ళారు. బైకులో వెనక కూర్చోబెట్టి వెళ్ళామంటే తీసుకొని వెళ్ళారు. మరి ఇప్పుడేంటండి, కనీసం అలా బయటికి కానీ ఏదైనా షాపింగ్కి కానీ ఒక సినిమాకైనా తీసుకొని పోకుండా ఉన్నారు. ఎందుకండి ఈ విధంగా తయారయ్యారు అని అడిగింది. ఒసే పిచ్చిదానా, ఇప్పుడు క్రికెట్ మ్యాచ్, T20 మ్యాచ్, ఫైనల్ మ్యాచ్ రేపు జరుగుతుందంటే ప్రజలు ఎగబడి టికెట్లు కొంటారు. ఆ స్టేడియంలో 50,000 కెపాసిటీ ఉంటే 70,000 మంది దూరి ఇరుకున్న ఎలాగో కష్టపడి కూర్చుంటారు. ఆ మ్యాచ్ను ఎంజాయ్ చేస్తారు. చివరికి ఏదో ఒక టీం కప్పు గెలుస్తుంది. మ్యాచ్ అయిపోతుంది. మ్యాచ్ అయిపోయినాక ఒక్కడైనా ఆ స్టేడియంలో ఉంటాడేమే? ఎందుకుంటాడు? మ్యాచ్ అయిపోయినాక ఎవడి గోల వాడిది, ఎవరింటికి వాడు వెళ్ళాలి. అలాగనే మన కాపురం కూడా పెళ్ళైన కొత్తలో, ఎంగేజ్మెంట్ అయిన కొత్తలో తిరిగావు. ఇంకా ఏమని తిరగమంటావు నీతో? చెప్పు. ఇది ఆయన సమాధానం.